మోదీ వారసుడిపై చర్చ అవసరమా? అనవసరం. మోదీ నేనేమంటానంటే ఈసారి కూడా మోదీ ఉండాలి, మోడీ ఇప్పుడు కాంగ్రెస్ చేతిలో ఓడిపోవాలని నా కోరిక. ఎట్లయినా ఈసారి తెలిసిపోయింది అందరికీ. ఈవీఎన్ ఎంత సంవత్సరాలు 82 ఏళ్ల నుండి మల్లికార్జున ఖర్గే పార్టీ అధ్యక్షుడిగా ఉన్న 78 ఏళ్ల వయసులో సోనియాను రాజ్యసభ సభ్యురాలు కొనసాగిస్తున్న కాంగ్రెస్ ఇతర పార్టీ నేతల వయసు గురించి మాట్లాడటం నేను చెప్తున్నా, ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు అంటున్నా. 75 సంవత్సరాలు దాటిన ప్రధానమంత్రి మోడీ పదవి విరమణ చేయాలన్న నిబంధన ఏం లేదని ఎవడంటుండే? నరేంద్ర మోడీని పదవి విరమణ చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అసలు కోరుకోదు. నరేంద్ర మోడీ ఉండాలి. నరేంద్ర మోడీ నాటకాలను, నరేంద్ర మోడీ దోపిడీని, నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకు ఈ దేశాన్ని దోసిపెట్టినటువంటి తీరు, ఈ దేశానికి ఎన్నికల కమిషన్ ఎన్నుకున్నప్పుడు ఏకపక్షంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి ముగ్గురు కలిసి ఎన్నుకోవాల్సినటువంటి ఎన్నికల కమిషన్ను ఒక్కడే నరేంద్ర మోడీ మంత్రి ఒకరిని కలుపుకొని ఎన్నుకొని ఎన్నికలను అపహాస్యం చేసి పూర్తిగా ఓట్లను గల్లంతు చేసి వాళ్ళకు అనుకూలమైన ఓట్లను పెంచుకొని ఈవీఎంల ట్యాంపరింగ్ ద్వారా గెలిచినటువంటి నరేంద్ర మోడీ ఇక 2029లోని ఆటలు సాగవి. చిత్తుగా ఈ దేశంలో నరేంద్ర మోడీని ఓడించాలి. నరేంద్ర మోడీ ఇలా ఉండాలి. దయచేసి ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ద లీడర్స్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ, డోంట్ కామెంట్ ఆన్ ఏజ్ ఆఫ్ నరేంద్ర మోడీ. లెట్ హిమ్ స్టే, లెట్ హిమ్ లీడ్ ద పార్టీ. కాంగ్రెస్ పార్టీ కొడితే దెబ్బ కొడితే నరేంద్ర మోడీనే కొట్టాలి, నరేంద్ర మోడీ నాటకాలనే కొట్టాలి, నరేంద్ర మోడీ మోసాన్నే కొట్టాలి, నరేంద్ర మోడీ దిగజారుడు రాజకీయాలనే ఓడించాలి, నరేంద్ర మోడీ రాజకీయాల్లో ఉండాలి. కానీ నరేంద్ర మోడీ వయసు అయిపోయింది, మనకు సంబంధం లేదు. దెబ్బ కొడితే నరేంద్ర మోడీని కొట్టాలి. 2029లో కాంగ్రెస్ పార్టీ దెబ్బకు బీజేపీకి ఎట్లా పడుతుందో అనేది మీరు అందరూ చూస్తూ ఉండాలి. ఎవ్వరు కూడా నరేంద్ర మోడీ ఉండాలనే కోరుకోవాలి తప్ప నరేంద్ర మోడీ వయసు మీద కానీ ఆయన రాజకీయాల గురించి మాట్లాడొద్దు. ఆయన లూటి, ఆయన దుర్మార్గమైన పాలనను మాత్రమే ఎత్తి చూపాలి. ఖచ్చితంగా 29లో నరేంద్ర మోడీని ఓడిస్తాం. ఇంకా వేరేది లేదు.